మంది పెద్దవాళ్ళు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఒక్కసారి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోమని కోరుతా ఉన్నా. అనేక సందర్భాల్లో బతిమిలాడి అనేక సందర్భాల్లో మీ ఇంటికి వచ్చేటువంటి ఎన్రోలర్కు రెస్పాండ్ కానటువంటి పరిస్థితి నేను ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో చెప్తా. ఎవరెవరైతే ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు పెద్ద పెద్ద ఉన్నారో కనీసం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుల సర్వేకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి కూడా అనేక అంశాలు చెప్పదలుచుకునే రాజకీయం కాబట్టి వాళ్ళందరూ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని కోరుతా ఉన్నాం. అయినా ఇప్పటికి కూడా మళ్ళీ నేను చెప్తాను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరైనా ఒక ప్రక్రియ ఒక కాల పరిమితి లోపల ఈ యొక్క సర్వే కార్యక్రమం జరిగింది. అందులో ఎవరైనా మిస్ ఉంటే తదుపరి చాలా సందర్భాల్లో సమీక్షించడం మీ దగ్గర ఉన్న సమాచారాన్ని సమాచార సేకరణ నియమించబడ్డ మండల స్థాయి అధికారికి ఇవ్వండి. వాటన్నిటిని ఇన్కార్పొరేషన్ చెప్పినాం. అదేం చేయకుండా సహాయ నిరాకరణలాగా కనబడకుండా చేసి ఇవాళ యొక్క ప్రక్రియ మీద ఎవరైనా చేస్తే అది నేరుగా పరిణామాల మీద దాడి మాత్రమే మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీగా స్వాగతిస్తా ఉన్నాం, సమర్థిస్తా ఉన్నాం. నేను మిగతా రాజకీయ పార్టీల స్టాండ్ కూడా కోరుతా ఉన్నా. తెలంగాణ ప్రభుత్వం పక్షాన జరిగినటువంటి కుల సర్వే ప్రజాస్వామికంగా ఆ వర్గాలకు ఎవరెంతో వారికెంతో న్యాయం జరిగే విధంగా మీ రాజకీయ పార్టీ అభిప్రాయాన్ని చెప్పాలని కోరుతా ఉన్నాం. రేపు సభలో కూడా మీరు ఈ సందర్భంగా నిజంగా మాటలకి పరిమితం కాదు, బలైన వర్గాల అభ్యున్నతి నిజంగా కావాలని వాస్తవికంగా కోరుకుంటే మీరు మీ యొక్క అభిప్రాయాన్ని బేషరతుగా చెప్పమని కోరుతా ఉన్నాం. ఒక బలైన వర్గాల నాయకుడిగా మాటలకి పరిమితమై ఎదుటివాన్ని విమర్శించడానికి ఉపయోగించుకొని అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయక రాజకీయ పార్టీగా ఇప్పుడు కూడా మీ దాంట్లో ఉన్నటువంటి వాటికి న్యాయం చేయక మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోవడానికి లేరు. బీసీలకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక మార్గదర్శకత్వం వస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో న్యాయం జరగడానికి దాన్ని ఎవరు అడ్డుకున్నా ఎవరు ఊరుకోవద్దని మాట సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈరోజు అందరూ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ బలైన వర్గాల మేధావులు, ఉద్యమకారులు, విద్యార్థి నాయకులు అనేక సందర్భాల్లో ఈ యొక్క అంశం మీద ఉద్యమాలు చేసినారు, ఈ అంశాన్ని ప్రశ్నించినారు, ఈ అంశం కోసం దీర్ఘకాలికంగా పోరాటం చేస్తున్నారు. ఇలా వారందరూ కూడా వాట్సాప్ అభినందన తెలియజేస్తా ఉన్న ఈ యొక్క ఉద్దేశాన్ని, ఈ కాజును, ఈ ఆకాంక్షను బతికించి ఇలా ఈ ప్రభుత్వాలు ఈ కార్యక్రమం చేపట్టే దిశగా చేపట్టిన మీ పోరాటానికి నేను హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇదే కంటిన్యూషన్ గా భవిష్యత్తులో పూర్తిగా మన చివరి అభ్యర్థి దాకా, చివరి వ్యక్తి దాకా ప్రభుత్వ ఫలితాలు అందేదాకా కూడా మన కార్యాచరణ కొనసాగాలని కూడా కోరుతా ఉన్నా. లేదా ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ కాదు, వాస్తవంగా చిత్తశుద్ధిగా కాంగ్రెస్ పార్టీ బలైన వర్గాలకు ఏదైతే న్యాయం చేయాలనే సంకల్పంతో ఉందో ఆ సంకల్పం క్షేత్రస్థాయికి పోవడానికి ఎవరైనా అడ్డం పడే శక్తులుంటే వారిని ఎదుర్కొని వారికి ధీటుగా మీరంతా కూడా కార్యనిర్వాహక క్షేత్రంలో ఈ కార్యక్రమం క్షేత్రస్థాయి దాకా పోవడానికి సహకరించాలని కోరుతా ఉన్నాం. తప్పకుండా ఇలా మీ రాహుల్ గాంధీ గారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అసలు ఈ స్ఫూర్తి ప్రదాతలైనటువంటి జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్లకు, మా కాంగ్రెస్ అఖిల భారత అధ్యక్షుడు ఖార్గే గారికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, చైర్మన్ ఈ కమిటీకి సంబంధించి మేము కూడా సభ్యుని ఉత్తమ్ రెడ్డి గారికి, మిగతా సభ్యులకు ఇవాళ ఎందుకంటే ఒక చారిత్రాత్మక కార్యక్రమం. నేను చెప్పిన నేను ఒక ఉద్యమకారుడిగా ఈరోజు ప్రభుత్వంలో సంబంధిత శాఖ మంత్రిగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు ఈ యొక్క సమాచార సేకరణ ప్రక్రియ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి దాన్ని మళ్ళీ అదే శాసనసభ ముందు నిర్ణయం నుంచి నివేదిక దాకా ఈ ప్రక్రియను తీసుకుపోయే దాని లోపల భాగస్వామిని అయినందుకు చాలా సంతోషంగా కూడా ఉన్నా. నేను మా మిగతా అందరూ కూడా పార్టీ పెద్దలను క్షేత్రస్థాయిలో రేపు శాసనసభలు కేబినెట్ అనంతరం ప్రవేశపెట్టబడుతున్నటువంటి ఈ యొక్క అంశం మీద అన్ని జిల్లాల్లో బలైన వర్గాలకు సంబంధించిన సంఘాలు, కుల సంఘాలు ఇది ఒక విప్లవాత్మకమైన మార్పులు సాధించే విధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ
బలహీన వర్గాల ఉద్యోగకారులు కానీ అందరూ కూడా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ కార్యక్రమాలు చేయాలని భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తా ఉన్నా. ఇది మామూలు విషయం కాదు, ధైర్యం ఉండాలి. ఈ దేశంలో ఏకైక మునగాడుగా అవసరమైతే ఆ యొక్క లిమిటేషన్ క్యాబ్ ఎత్తేసి జితనా ఆబాదీ ఉత్తర ఇస్తాదారిని ధైర్యం కొట్టి పలుకుతున్న రాహుల్ గాంధీ గారికి అభినందనలు చెప్పాలి. అటువంటి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి దాకా తీసుకుపోయే బాధ్యతలు తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మిగతా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాన్ని అట్టినే ఏదో ఒకరోజు చారిత్రాత్మక నిర్ణయం కాబట్టి వదిలిపెట్టేది లేదు. ఇవ్వాలటి నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం చివరి అట్టడి వర్గంలో ఉన్న వ్యక్తికి న్యాయము లాభం చేకూరేదాకా మన యొక్క కార్యాచరణ కొనసాగాలని ఆకాంక్షిస్తా ఉన్నా. ఇలా మరొకసారి హృదయపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వానికి బలహీన వర్గాల కాంగ్రెస్ పార్టీగా ఇలా ఓబీసీసీల అధ్యక్షుడిగా వారు కూడా వారి కార్యక్రమం రూపొందిస్తారు. అన్ని జిల్లా శాఖలు కూడా వారు చెప్తారు. ఈ విధంగా కార్యక్రమానికి సంబంధించి ఇది మామూలు ఆషామాషి కాదు. నిజంగా 1,00,000 మంది గ్రామాలకు పోతుంటే కొంతమంది కుక్కలు వదిలిపెట్టి ఇంటికి రాకుండా ఇచ్చిపెట్టినటువంటి పరిస్థితి. కొంతమంది తలుపులు తీయకుండా కొడితే ఒక ప్రభుత్వ ఉద్యోగి సమాచార సేకరణకు వస్తే చాలా చులకనగా చూసినటువంటి పరిస్థితి. 3.1% ఇట్స్ మైగ్రేషన్ ఆర్ చేంజెస్. కొంతమంది నిరాకరణ నిజంపో ఎప్పుడు కానీ సమాజంలో అతివాదులు, మితవాదులు లేకపోతే ఇట్లా రకరకాల ఒక 2-3% సంబంధించి పెద్ద ఆందోళన వచ్చేదాల్సిన అవసరం లేదు. ఈ విధంగా వచ్చిన సమాచారాన్ని వినియోగించుకుంటూ పోతాం. ఇది గతంలాగా ఈడర్ ఎజెండా కొరకు అల్మార్లో పెట్టేది, ఫ్రిడ్జ్లో పెట్టేది కాదు. ఇది పబ్లిక్ డొమైన్లోకి వస్తుంది. దాని ప్రకారంగా వాళ్ళకు కూడా ఎవరెంతుందో తెలుస్తుంది. దాని ప్రకారంగా వాళ్ళ కార్యక్రమాలు, కార్యాచరణ కొనసాగుతుంది. ఇది అందరూ కూడా స్వాగతించాలి. ఏదైనా సలహా సూచన ఇస్తే తప్పకుండా మా పార్టీ కానీ ప్రభుత్వం కానీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. దయచేసి గుడ్డు గడ్డిగా లెక్క పెట్టి ఉంటేనే ఈ పెద్ద ప్రతిష్టాత్మకమైన ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం మీద కూడా రాజకీయపరమైన దాడి చేయొద్దని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క నిర్ణయం జరిగినటువంటి ప్రతి ఒక్కరికి, ఇందులో భాగస్వామ్యం వాళ్ళందరూ కూడా అటు ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. Subscribe us and press the bell icon for more interesting updates.